మీరు రోజూ తినే ఫుడ్లో విటమిన్లు సరిగ్గా లేకపోతే మీ బాడీ లోపల నుంచి మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుందని తెలుసా? అసలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ల గురించి తెలుసుకోవడం ఎందుకంత ఇంపార్టెంటో ఈరోజు మనం క్లియర్గా చూద్దాం. మీకు తరచుగా నీరసంగా అనిపిస్తుందా? జుట్టు బాగా రాలిపోతోందా? లేదా ఏ విషయమో సరిగ్గా గుర్తుండట్లేదా? మనలో చాలామందికి ఇవి చాలా కామన్ సమస్యలు. కాని వీటన్నింటి వెనుక ఒకే ఒక్క సింపుల్ రీజన్ దాగి ఉండొచ్చు. అవును, ఆ కారణమేంటంటే విటమిన్ లోపం. ఇది పైకి కనిపించని ఒక పెద్ద ప్రమాదం. సో ఈరోజు మనం దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏ విటమిన్ మనకు ఎందుకు కావాలి, అది ఏ ఫుడ్లో దొరుకుతుంది, అన్నీ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది వినడానికి కొంచెం షాకింగ్గా ఉండొచ్చు, కానీ ఇది నిజం. మనకు కావలసిన ఒకే ఒక్క విటమిన్ లోపం మరీ ఎక్కువైతే అది మన కంటి చూపును కూడా పూర్తిగా పోగొట్టగలదు. ఇంతకీ ఆ విటమిన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ విశ్లేషణలో డీప్గా చూద్దాం. సరే, అన్నింటికన్నా ముందు అసలు ఈ విటమిన్లంటే ఏంటి, వాటి పని ఏమిటి అనేది చూద్దాం. చూడండి, విటమిన్లు అనేవి మన బాడీకి చాలా చిన్న మోతాదులో అవసరమయ్యే పోషకాలు. కాని అవి లేకపోతే మన శరీరం ప్రాపర్గా పనిచేయలేదు. ఇక్కడ అసలు పాయింటేంటంటే మన బాడీ విటమిన్లను దానంతట అదే తయారు చేసుకోలేదు. అందుకే వాటిని మనం ఖచ్చితంగా తినే ఫుడ్ నుంచే తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. రైట్, ఇప్పుడు మన బాడీకి అత్యంత అవసరమైన కొన్ని మెయిన్ విటమిన్స్ ఏంటో, వాటివల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటో వన్ బై వన్ ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్, విటమిన్ ఏ. దీనికొక నిక్నేమ్ కూడా ఉంది, అదే కంటి విటమిన్. ఎందుకంటారా? మన కంటి చూపు క్లియర్గా ఉండాలన్నా, రేచీకటిలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, ఇంకా మన స్కిన్ హెల్తీగా గ్లోయింగ్గా ఉండాలన్నా ఇది చాలా చాలా ముఖ్యం. మరి ఈ విటమిన్ ఏ మనకు ఎక్కడ దొరుకుతుంది? సింపుల్, క్యారెట్లు, చిలగడదుంపలు, పాలకూర, ఇంకా మామిడి పండ్లలో ఇది పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్, మనకు రోజంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి పవర్ కావాలి కదా, ఆ పవర్ ఇచ్చేదే విటమిన్ బి. అందుకే దీన్ని ఎనర్జీ విటమిన్ అంటారు. ఇది మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి, నీరసాన్ని తగ్గించడానికి కూడా భలే హెల్ప్ చేస్తుంది. ఈ విటమిన్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. మనం రోజూ వాడే గుడ్లు, పాలు, అన్నం, అరటి పండ్లలోనే ఇది ఈజీగా దొరుకుతుంది. మీకు తరచుగా జలుబు, దగ్గు వస్తుంటాయా? అయితే మీకోసం వచ్చేసింది ఇమ్యూనిటీ కింగ్ విటమిన్ సి. ఇది మన ఇమ్యూనిటీని ఒక రేంజ్లో పెంచి చిన్న చిన్న జబ్బులు మన దగ్గరికి రాకుండా చూసుకుంటుంది. అంతేకాదు, మన స్కిన్కి ఒక మంచి గ్లో కూడా ఇస్తుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ముఖ్యంగా నారింజ, నిమ్మ, ఉసిరి, టమాటా ఇలాంటి పుల్లటి పండ్లు, కూరగాయల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం కావాలని అందరికీ తెలుసు. కానీ ఆ కాల్షియంని మన బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్ డి ఖచ్చితంగా కావాలి. అందుకే దీన్ని బోన్ విటమిన్ అంటారు. ఇది లేకపోతే మన ఎముకలు వీక్ అయిపోతాయి. ఇక్కడ ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ విటమిన్కి బెస్ట్ సోర్స్ మనం తినే ఫుడ్ కాదు, మరి ఏంటి? అదే సూర్యరశ్మి. అవును, సన్లైట్. అందుకే రోజూ పొద్దున్నే కాసేపు ఎండలో ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక విటమిన్ ఇ. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని స్కిన్ విటమిన్ అని పిలుస్తారు. ఇది మన స్కిన్కి మంచి గ్లో ఇవ్వడమే కాదు, హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది ఒక యాంటీ ఏజింగ్ ఏజెంట్లా కూడా పనిచేస్తుంది. ఇది మనకు బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇంకా పాలకూర లాంటి వాటి నుంచి బాగా దొరుకుతుంది. ఒకసారి ఆలోచించండి, మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే రక్తం కారడం కాసేపటికి ఆగిపోతుంది గదా. ఎలా? అక్కడ రక్తం గడ్డకట్టడం వల్ల. ఆ ప్రాసెస్ సరిగ్గా జరగడానికి విటమిన్ కే చాలా అవసరం. అందుకే దీన్ని బ్లడ్ విటమిన్ అంటారు. అంతేకాదు, ఇది మన బోన్ హెల్త్కి కూడా సపోర్ట్ చేస్తుంది. విటమిన్ కే మనకు ముఖ్యంగా అన్ని రకాల ఆకుకూరల్లో, బ్రాకోలీలో, ఇంకా పాలకూరల్లో ఎక్కువగా లభిస్తుంది. ఓకే, ఇన్ని విటమిన్ల గురించి తెలుసుకున్నాం, చాలా బావుంది. కానీ వీటిని మన డైలీ లైఫ్లో, మన డైట్లో ఎలా చేర్చుకోవాలి, ఇప్పుడు ఆ ప్లాన్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. చాలామంది రోజూ కడుపు నిండా తింటున్నారు, కానీ వాళ్ళ బాడీకి మాత్రం కావాల్సిన విటమిన్లు అందట్లేదు. దీనికి మెయిన్ రీజన్ ఫాస్ట్ ఫుడ్. చూడండి, ఫాస్ట్ ఫుడ్ అంటే కేవలం ఎంటీ క్యాలరీలు, కానీ మనకు కావాల్సింది అది కాదు. మన బాడీకి ఫ్యూయల్లా పనిచేసే పోషకాలతో నిండిన మంచి ఆహారం. దీనికోసం ఒక సింపుల్ డైలీ రొటీన్ ఫాలో అవ్వచ్చు. మార్నింగ్ కొద్దిసేపు సన్లైట్లో ఉంటూ కొన్ని ఫ్రూట్స్ తినండి. ఆఫ్టర్నూన్
మీ లంచ్లో ధాన్యాలు వెజిటబుల్స్ ఉండేదా చూసుకోండి. ఇక నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు లేదా కొన్ని నట్స్ తీసుకోండి. చూసారా ఎంత సింపులో? ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం హెల్దీగా ఉండాలంటే విటమిన్లు చాలా చాలా అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన ప్లేట్లోనే ఉంది. సో ఇదంతా విన్న తర్వాత ఈరోజు మీ ప్లేట్లోకి మరిన్ని విటమిన్లు యాడ్ చేయడానికి మీరు చేయబోయే ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్క చిన్న మార్పుతోనే మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి.